మొత్తం ఫైలే చేస్తుందనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దాం, డిస్క్రైబ్ చేద్దాం. kubectl డిస్క్రైబ్ ఐపీ పూల్ డిస్క్రైబ్ స్పేస్ ఐపీ పూల్ ఐపీ పూల్స్ డాట్ డిఫాల్ట్ ఏదైతే ఐపీ పూల్ నేమ్ ఉందో దాన్ని నేను ఇచ్చేసాను. ఇచ్చిన వెంటనే ఇక్కడ చూడండి మనకి నేమ్ స్పేస్ ఎటువంటిది లేదు. నేమ్ వచ్చేసి డిఫాల్ట్ ఉంది. యానోటేషన్స్ కొన్ని తీసుకుంది. మెటా డేటా తీసుకుంది. ఇక్కడ మనం చూస్తే సిఐడిఆర్ ఉంది కదా! ఇక్కడ ఈ సిఐడిఆర్ 172.17.0.16 ఏదైతే ఉందో ఇది నా మెయిన్ నెట్వర్క్ అనమాట. ఓకేనా? సో, దీన్ని నేను కాపీ చేసుకుంటాను. సో, నా కాల్కో యూజ్ చేసే నెట్వర్క్ ఏంటి 172.17.0.16 ఫైన్. 0.16 ఇప్పుడు చూడండి. ఇప్పుడు దీనిలో ఈ నెట్వర్క్‌లో నాకు ఎన్ని ఐపీస్ ఉంటాయని ఎలా ఫైండ్ ఔట్ చేస్తాం? ఎన్ని ఐపీస్ రాగలుగుతాయి ఈ నెట్వర్క్‌లో అంటే మనం ఏం చేస్తాం, మనం 32 మైనస్ 16 చేయాల్సి ఉంటది. 32 మైనస్ 16 సో, కాలిక్యులేటర్ ఓపెన్ చేద్దాం. లేదంటే కాలిక్యులేటర్ కాకుండా మనం చాట్ జీపీటీ ఉంది కదా! మనం చాట్ జీపీటీని ఈజీగా యూజ్ చేసుకునేద్దాం. ఓకేనా? 32 మైనస్ 16 సింపుల్‌గా. కాలిక్యులేటర్ అయితే మనం 1 బై 1, 1 బై 1 టైప్ చేయాలి. సో, ఇక్కడ చూడండి నాకు 16 వచ్చింది. ఓకే. ఇప్పుడు 2 పవర్ 16 2 పవర్ 16 వచ్చి 65,536 ఐపీస్ ఉంటాయి నాకు. సో, ఈ పెద్ద నెట్వర్క్‌లో నాకు టోటల్‌గా 32 మైనస్ నేను 16 చేస్తే 65,536 ఐపీస్ అయితే ఈ నెట్వర్క్‌లో ఉంటాయి. విచ్ ఈస్ వెరీ బిగ్ ఐపీ. ఇది చాలా పెద్ద రేంజ్ అనమాట. సో, ఇక్కడ మీకు డౌట్ రావచ్చు. బ్రో 32 మైనస్ 16 ఓకే చేసావు. మనకు ఆన్సర్ కూడా వచ్చింది ఫైన్. ఈ 32 ఏంటి? 16 ఏంటి? ఈ 16 ఏదైతే ఉంటుందో అది నా బ్లాక్, నా నెట్వర్క్ ఏదైతే సబ్‌నెట్ ఉంటుందో ఆ సబ్‌నెట్ రేంజ్ అనమాట. /16. సో, ఇక్కడ 32 అనేది ఎలా తీసుకున్నావు బ్రో అంటే చూడండి. ఇది నా ఐపీ గదా! నా నెట్వర్క్ గదా! ఈ నెట్వర్క్‌ని నేనేం జేయాలంటే బైనరీగా కన్వర్ట్ చేయాలి. సో, బైనరీ ఫార్మ్‌గా కన్వర్ట్ జేయాలంటే మనం ఏం చేద్దాం ఇక్కడ గివ్ మీ బైనరీ వాల్యూస్ ఆఫ్ దిస్ నెట్వర్క్. సో, ఇది నా బైనరీ ఫార్మ్ ఫ్రెండ్స్. సో, ఈ 172.17.0.0ని నేను బైనరీ ఫార్మాట్‌గా ఇలా నేను రాసుకుంటాను. ఓకే. సో, మీరిక్కడ గమనిస్తే ప్రతి ఒక్కటి అంటే డాట్